నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ మిగతా యువత, దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా గట్టిగా పిలుపునిస్తూ ఉన్నారు. సో అదే సమయంలో పోలీసులు వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించడం కావచ్చు, వాళ్ళని కొట్టడం కావచ్చు, పరస్పర దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. వివాదం మాత్రం దేశమంతా అలుముకుంది. సో మన రాష్ట్రంలో కూడా ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు ఇస్మాయిల్ గారు ఉన్నారు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి నాయకులు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఎట్లా చూస్తారు అసలు ఈ ధర్నాన్ని? ఎట్లా చూస్తారు? విద్యార్థులందరూ కూడా దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు CJP పార్టీ కావచ్చు, వారి యొక్క ధర్నా కావచ్చు, ఇదే నడుస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ దేశంలో ఇవాళ నడుస్తున్నటువంటి పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నది, ముఖ్యంగా యువతకు వ్యతిరేకంగా ఉన్నదనే విషయాన్ని ఇప్పుడున్నటువంటి యువత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నీట్ పరీక్ష పత్రం లీక్ అయినప్పటి నుంచి ఈ వివాదం రాజుకుంటూ వస్తూ ఉన్నది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఘటన ఏదైతే ఉందో, ఇది అత్యంత పాశవికంగా జరిగిందని భావిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామిక హక్కులు, ప్రజాస్వామిక గొంతులు నొక్కేయడానికి పాలకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ కొత్త ఏం కాదు. కానీ మా హక్కులు హరించబడినాయి, మేము రాసినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షా పత్రాలు లీక్ అయినాయి అనేటువంటి విషయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను మీద చర్య తీసుకోవాలి. మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్తో ఇవాళ విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ నిరసన కాస్త మరో రూపం తీసుకున్నది. ప్రజాస్వామిక హక్కులో భాగంగా దేశ రాజధానిలో ధర్నా చేయడం, నిరసన తెలియజేయడం, అదేవిధంగా పార్లమెంటు ముట్టడి దాకా వెళ్ళేటట్టు పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామిక హక్కు. కానీ పోలీసులను ప్రయోగించి, బాష్పవాయువులు ప్రయోగించి అతి క్రూరంగా, అంటే హింసను ప్రేరేపించేటట్టుగా, మరింత హింసాయుతమైనటువంటి వాతావరణం సృష్టించేటట్టుగా, అట్లాగే శాంతియుతంగా ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఒక అలజడి సృష్టించే విధంగా వాళ్ళని గాయపరచడం, వాళ్ళపైన దుర్మార్గంగా లాఠీ చేయడం ఏదైతే ఉందో, ఇది అత్యంత పాశవికమైన చర్యగా మేము భావిస్తాం. అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేటువంటి సమయంలో కొంతమంది సివిల్ డ్రెస్లో ఉండి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లా లేకపోతే వేరే కార్యకర్తలా ఎవరో అర్థం కాదు. మీరు ఏ క్యాడరు, ఎక్కడ పోలీసులు ఏమని విద్యార్థులు అడుగుతుంటే విద్యార్థులను తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు విద్యార్థులు అనుకోవాలా, రౌడీలు అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇది అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం, అది అత్యంత దుర్మార్గం కూడా. ఈ ప్రభుత్వం ఒక పక్క తన ఆధీనంలో పనిచేసేటటువంటి సైన్యాన్ని దించి దుర్మార్గంగా వ్యవహరించింది. అట్లాగే పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి విద్యార్థులను చూడకుండా, రేపటి భవిష్యత్ తరాలకు పౌరులుగా వాళ్ళని భావించకుండా, గొప్పగా చదువుకొని ఈ సమాజానికి ఉపయోగపడతారనేటటువంటి కనీస స్పృహ లేకుండా విద్యార్థుల పట్ల ఒక ఉగ్రవాదులతో ఎట్లయితే వ్యవహరించాలో, ఒక తీవ్రవాదులతో ఎట్లయితే వ్యవహరించాలో, తర్వాత ఈ సంఘ విద్రోహ శక్తులు ఎట్లయితే వ్యవహరించాలో అట్లాంటి తీరును విద్యార్థుల పైన ఈ ప్రభుత్వం చూపించింది. ఇది ఒక రకంగా ఫాసిస్టు ప్రభుత్వ విధానంలాగా కనపడతా ఉన్నది. మోడీ అవలంబించినటువంటి ఈ విధానం ఏదైతే ఉన్నదో, ఇది రేపటి తన ప్రభుత్వాన్ని తానే కూలదోసుకొని దాని గోరిని తాను కట్టుకున్నట్టుగా కనపడతా ఉన్నది. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి, నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి, రైతాంగంతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదు, మనజాలదు కూడా. ఇవాళ మోడీ కూడా తన సమాధిని తానే కట్టుకునేటటువంటి పరిస్థితిని ఇవాళ విద్యార్థులతో పెట్టుకొని చేశాడని మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకులు తన క్యాడర్ని పంపించడం జరిగింది. నిన్న రాహుల్ గాంధీ అసలు అక్కడ మరి కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పలేదు, ఏం చెప్పలేదు. నిన్న మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆయన నివాసం దగ్గరికి వెళ్ళి ఆయన ధర్నా చేయడం కావచ్చు, నిరసన తెలపడం కావచ్చు, మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేయడం కావచ్చు, ఈ మొత్తం దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఈ దేశ రాజధానిలో జరుగుతున్నటువంటి ఒక ప్రజాస్వామిక ఆందోళనను రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అనుబంధ ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా మొదలైన చోటు నుంచి, ఏ సందర్భంలో అయితే మొదలైందో ఆ రోజు నుంచి అంతచిత్తశుద్ధితో వీళ్ళకి సపోర్ట్ చేయాల్సి ఉండే. ఒక రాజకీయ పార్టీగానో, ఒక రాజకీయ పార్టీ అనుబంధంగానో పనిచేస్తున్న ఒక సంఘం చేస్తున్న ఆందోళనకు మేము సపోర్ట్ చేయమనే రీతిలో వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామిక హక్కులో భాగంగా చేస్తున్నటువంటి ఆందోళన. తర్వాత యావత్ దేశంలో జరిగినటువంటి అత్యధిక మంది విద్యార్థులకు సంబంధించినటువంటి
వాళ్ళకి జరిగిన అన్యాయం పైన జరుగుతున్నటువంటి ఆందోళన. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయ్యి తన ఖాతాలోకి ఈ విజయాన్ని తీసుకోవాలని చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా ఇది మాకైతే సరైనదిగా అనిపించట్లేదు. ముందు నుంచే ఆ ప్రయత్నం జరిగి ఉండాల్సిందే. రెండోది, ఇంకొక అనుమానం కూడా ఉన్నది. ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో వెనక ఉండి నడిపిస్తే ఈ ఉద్యమం సాగుతున్నట్టుగా, ఎవరో వెనక నుంచి దీనికి మద్దతు తెలుపుతున్నట్టుగా నిన్నటిదాకా ప్రచారాలు చేసి రాజకీయాలు చేసినటువంటి పార్టీలు ఇవాళ స్వయంగా అనివార్యంగా ఇవాళ వచ్చి ఆందోళనలో పాల్గొనే పరిస్థితి వచ్చింది. ఈ అనివార్యత ఈ ఉద్యమం కలగజేసింది. ఈ అనివార్యత అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఐక్యత కలగజేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీకి తప్పకుండా బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానాలపైన మాట్లాడడానికి కానీ పోట్లాడడానికి కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంతమంది పిల్లలు గాయపడ్డ తర్వాత వీళ్ళు మేలుకోవడం అనేది కొంత బాధాకరమే. కానీ ఏదేమైనా ప్రజాస్వామిక హక్కులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు తప్పకుండా సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలియజేసినారు అనుకుంటున్నాను. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా ఈ పిల్లలు చేస్తున్నటువంటి ఉద్యమాలకు ఎక్కడ ర్యాలీలు కానీ ఎక్కడ ధర్నాలు కానీ ఏం చేయలేదు. నిన్న ఎప్పుడైతే రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారో ఇటు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ ఎట్లా పోయి మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తాడని ఇటు బీజేపీ పార్టీ ధర్నా చేస్తూ ఉంది. సో రాష్ట్రంలో రెండు పార్టీలు ధర్నా చేస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పరస్పర దాడులు చేసుకుంటా ఉన్నారు, రాళ్ల దెబ్బలు కూడా కొట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ రెండు పార్టీల మధ్య జరుగుతుందండి. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ పార్టీలు ఇట్లానే ఉంటాయి. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, అదేవిధంగా అవకాశవాదంగా తమ వైపు మలుచుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రేమ కానీ, సమస్యల మీద పరిష్కారం మీద చిత్తశుద్ధి కానీ ఉన్నట్టుగా కనపడలేదు. ఒకవేళ సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సమస్య ఉత్పన్నమైన మరుక్షణం నుంచే ఈ రకమైనటువంటి ఇంత భయమైన ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా క్యాడర్ ఉంది, లీడర్లు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఈ దేశంలో. మరి ఎందుకు చేయలేకపోయినారు? ఇవాళ ఎందుకు వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అయినారు అనేది ఒక అనుమానం సహజంగా వస్తుంది. కానీ ఏదేమైనా ఇవాటికైనా మేల్కొని వచ్చినారు, ఆందోళనకు దిగినారు అనేటువంటి సందర్భం లోపల ఏ విద్యార్థి లోకమైతే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేసి రకరకాల రూపాల్లో ఆందోళన చేసి మేధావులను సమీకరించి, విద్యార్థులను సమీకరించి, ప్రభుత్వ వైఫల్యాలు చెప్పి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి దానికి మూల్యం చెల్లించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నించి చివరికి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఒక బలమైన డిమాండ్ను దేశవ్యాప్తం చేసినారో ఆ విద్యార్థి లోకానికి దక్కాల్సినటువంటి క్రెడిట్ని కూడా వీళ్ళు మిగతా వాళ్ళు కొట్టేయాలని చూసేటట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. తూతూ మంత్రంగానో లేదంటే ఏదో చూడటానికి ఇట్లా మేము ఏదో చేసామని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రజలు ఎప్పుడూ నమ్మరు. ప్రజలు ఎప్పుడైనా సరే తమను అంటిపెట్టుకొని ఉండేటటువంటి ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని నమ్ముకుంటాయి. కానీ ఇవాళ కేవలం రాజకీయాల కోసం రాజకీయం చేస్తామనేటటువంటి పద్ధతిలో ఇవాళ జరుగుతున్న ఆందోళనలో వాళ్ళ భాగస్వామ్యం కనబడుతుంది. ఏదేమైనా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి నాయకుడు ఢిల్లీలో ఆందోళనకు దిగడం అనేది ఇన్నాళ్ళకైనా ఇవాళ కనీసం కళ్ళు తెరిచి ఆందోళనకు దిగడాన్ని స్వాగతిద్దాం. సో టీఆర్ఎస్ చీఫ్ కవిత గారు మరి కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా నోరు మీద పడినటువంటి పరిస్థితి, మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఈ దేశంలో గొంతు లేని వారి పక్షాన నిలబడాలనేది ప్రథమ బాధ్యతగా తెలంగాణ రక్షణ సేన పెట్టుకున్నది, కవితమ్మ గారు పెట్టుకున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోము, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం, బలమైనటువంటి శక్తిగా మేము ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి బాధ్యత మాదే అని చెప్పినటువంటి ఏకైక నాయకురాలు ఈ దేశంలో కవితమ్మ గారే. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, నాయకపోళ్ళు ఇక్కడి నుంచి మొదలుకుంటే దళితుల్లో ఉన్న ఉపకులాలు, బీసీలో ఉన్న ఉపకులాలు మొత్తం సప్పండ వర్గాల ప్రయోజనమే ధ్యేయంగా సంపూర్ణ తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కావాలని బలమైనటువంటి సిద్ధాంతాల పునాదులు వేసుకొని ముందుకు పోతున్నదే కవితమ్మ గారి నేతృత్వంలో తెలంగాణ రక్షణ సేన. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి కానీ, ఆందోళనలకు సంబంధించి కానీ మేము మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఏమిటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతియుతమైనటువంటి నిరసనలకు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వాలి. ప్రజలు ఎప్పుడైతే గొంతెత్తి సమూహాలుగా వచ్చి సమస్యను వివరిస్తున్నాయో వాటిని వినేటటువంటి ఓపికను ప్రభుత్వం తెచ్చుకోవాలి. ప్రభుత్వం శాంతియుతమైనటువంటి ఉద్యమాలని హింసాత్మకంగా మార్చేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు. హింస వైపు వెళ్ళేదాకా ఇటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. హింస రాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఈ రకమైనటువంటి ప్రజాస్వామిక హక్కులను గొంతునొక్కేటట్టుగా ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిందని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కాక్రోచ్కి సపోర్ట్ చేస్తున్నారా లేదా? మీరు జంతర్ మంతర్ దగ్గరికి కవిత గారు వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ దేశంలో కాక్రోచ్ పార్టీ ఒక్కటి మాత్రమే ఆందోళనలు చేసి మొత్తం సమస్యల పరిష్కారం అయితే అనేటటువంటి భావన, అలాంటి భ్రమ మాకేం లేదు.
కాక్రోచ్ లాంటి సంస్థ కూడా అతి తక్కువ కాలంలో వచ్చి పెద్ద సమస్యను పరిష్కరించడం కోసం ఆందోళన నిర్వహించడాన్ని మేము గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. తప్పకుండా కాక్రోచ్ కానివ్వండి, ఇంకే రాజకీయ పార్టీ కానివ్వండి, మరో ప్రజా సంఘం కానివ్వండి, ప్రజాస్వామికమైనటువంటి హక్కుల కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్గా ఉంటాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఏ రకమైనటువంటి దీంట్లో వేరే అర్థాలు తీయాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు వెళ్తూ ఉన్నారు కదా జంతర్ మంతర్ దగ్గరికి, వివిధ పార్టీలు కావచ్చు, కొంతమంది సీఎంలు వెళ్తూ ఉన్నారు, మాజీ సీఎంలు వెళ్తూ ఉన్నారు. అట్లా మీరేమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా టీఆర్ఎస్ పార్టీ తరఫున? నేనేమంటున్నానంటే బ్రదర్, ఈ దేశంలో అనేక మారుమూల ప్రాంతాల్లో కనీసం మన కెమెరాలు, మన జర్నలిస్టులు వెళ్ళని ప్రదేశాలకు కూడా కొన్ని ప్రజా సంఘాలు వెళ్తాయి, కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో కవితమ్మ గారు కొత్తగూడెం, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఆదిలాబాద్ దాకా, ఇక్కడ నుంచి అచ్చంపేట దాకా ఉన్నటువంటి చెంచుపేటల దాకా ఏ రాజకీయ నాయకుడు ఇప్పటివరకు అడుగు పెట్టని అనేక పల్లెలకు, అనేక గూడాలకు కవితమ్మ గారు వెళ్ళారు. ఈ కవితమ్మ గారు వెళ్ళిన ప్రతి చోటికి రాజకీయ పార్టీలు వెళ్ళారా లేదన్న ప్రశ్నలు మనం ఏమైనా వేసామా? సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా రాజకీయంగా ముందుకెళ్లే క్రమంలో వెళ్తాం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, రాజకీయాల కోసం రాజకీయాలు చేయం, సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నాలు చేస్తాం. ఒకరు ముందున్నారు రాజకీయంగా, మేము ఎట్లా అంటే రాజకీయాల కోసం పాకురాలేటటువంటి, పేరు కోసం పాకులాడే పార్టీ తెలంగాణ రక్షణ సేన కాదు. తాత్కాలికమైనటువంటి భ్రమల వైపు, తాత్కాలికమైన ప్రయోజనాల వైపు కవితమ్మ గారి నాయకత్వంలో పార్టీలు పనిచేయవు. దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. చాలా ఆచితూచి అడుగులు వేస్తాం. అన్ని రాజకీయ ఎత్తుగడలను గమనిస్తూ ఉన్నాం, వ్యూహాలు గమనిస్తూ ఉన్నాం, ప్రేరేపితమైనటువంటి కృత్రిమ ఉద్యమాలు సృష్టించే వాళ్ళని కూడా గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా మా నిర్ణయం ప్రజల వైపు ఉంటుంది, ప్రజా ఆందోళన వైపు ఉంటుంది, విద్యార్థి లోకం వైపు ఉంటుంది. విద్యార్థులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘమైనా కూడా ఒక శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును వాళ్ళకు ఉండాలని కోరుకుంటాం. ఇవాళ ఆందోళన చేసినటువంటి విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీలను, హింసాత్మక ఘటనలు తీవ్రంగా ఖండిస్తాం. ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలని కోరుకుంటాం. బాధిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే వైద్యం అందించాలి. వాళ్ళ భవిష్యత్తుకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఇస్మాయిల్ గారు చెప్తున్నది. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి మేము సపోర్ట్గా నిలబడతాం. సో అక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా కూడా ఆ ఉద్యమానికి, విద్యార్థులు చేస్తున్నటువంటి దానికి మేము మొత్తంగా అండగా నిలబడతాం. విద్యార్థులు ఎవరైతే గాయపడ్డారో వారికి తక్షణమే వైద్యం అందించి వారి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ నరేంద్ర మోడీ కావచ్చు, ఆ ప్రభుత్వం కూడా చూసుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసినటువంటి ధర్నాలను ఇక్కడ ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు, ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు. అవి రెండు కూడా నాటకాలు ఆడుతామని కూడా వారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజులు మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, ఈ ఉద్యమం ఎక్కడ దాకా వెళ్తుంది, టీఆర్ఎస్ పార్టీ వారికి ఎంతవరకు అండగా నిలబడుతుంది, ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజులు చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ తెలంగాణ రక్షణ సేన ఆఫీస్, హైదరాబాద్.